హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. హాయ్ అండి, ప్రజెంట్ మనము సీజీ పవర్ ఇండియా సొల్యూషన్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్లో ఒకరు సీజీ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. వాటి యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఇక్కడ ప్యాటర్న్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్లయితే ఇది చూడండి, ఇది ఒక హై 708. సో ఈ 708ని మళ్ళీ మార్కెట్ అయితే ఇంతవరకు బ్రేక్ అయితే చేయలేదు. సో ఇక్కడ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఫామ్ అయిందో ఒకసారి గమనిద్దాం. సో ఈ విధంగా ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ అయిందండి. సో ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది మార్కెట్. ఎప్పుడైనా కానీ ఈ విధంగా మార్కెట్ సైడ్ వేస్లో ఉంది అంటే ఇటు సైడ్ బ్రేక్ ఇస్తే అటు సైడ్ ఒక మంచి మూమెంట్ అయితే మనం చూడొచ్చు. ఒకవేళ అప్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందనుకోండి, మంచి అప్ ట్రెండ్ మూమెంట్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఈ విధంగా డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే డౌన్ సైడ్ ఒక ఫాల్ అనేది ఆపర్చునిటీ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయితే ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, లేదా డౌన్ సైడ్కి ఫాల్ అయితే ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. సో ఈ విధంగా నెక్స్ట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్కడి వరకు ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ యొక్క లెవెల్కి అప్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందండి, 752 అవుతుంది రెసిస్టెన్సీ. ఆ యొక్క లెవెల్కి బ్రేక్ అయి సస్టైన్ అయితే, బాగా గమనించండి, బ్రేక్ అవ్వడం వేరు, బ్రేక్ అయి సస్టైన్ అవ్వడం వేరు. సో బ్రేక్ అయి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 802 వరకు మనం చూస్తాం. సో అలాగే డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ని గమనించండి. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ని అయితే గమనించండి. ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్యూని మొత్తము సపోర్ట్ చేస్తూ హోల్డ్ చేసింది ఇప్పటి వరకు అయితే ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క డేట్ ఒకసారి మీరు గమనించండి. ఇది డే టైం ఫ్రేమ్లో 13 జూన్ 25. సో 13 జూన్ 25లో ఇప్పటి వరకు అయితే మార్కెట్ బ్రేక్ అవ్వలేదు. సో ఈ యొక్క వాల్యూ బ్రేక్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడి వరకు మనం ఫాల్ చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఇలానే జరగాలని లేదండి, అక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఒక్కొక్కసారి మనం గమనించాలా, ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుందనేసి. సో ఆల్మోస్ట్ లెవెల్స్ అయితే సీజీ పవర్ గురించి లెవెల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే అండి, ఇలా ఇంకా ఎవరైనా ఏదైనా స్టాక్స్ హోల్డ్ చేసినట్లయితే వాళ్ళకు ఏదైనా ఆ స్టాక్ యొక్క ప్యాటర్న్స్ గురించి కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో. ఏ స్టాక్ గురించి అయినా కానీ వాటి యొక్క లెవెల్స్ ఏమున్నాయి, ప్రజెంట్ మార్కెట్ ఉన్న వాల్యూ నుంచి అప్ సైడ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, లేదా డౌన్ సైడ్ సపోర్ట్ ఏమవుతుంది, ప్యాటర్న్ కూడా ఏదైనా ఫామ్ అయితే ఏ ప్యాటర్న్ ఫామ్ అయిందని డిస్కస్ చేసుకుందాం. నిన్న మీకు ఆల్మోస్ట్ ఏదండి హీరో మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్. సో హీరో మోటార్ గురించి కూడా 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్నింగే అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో మార్నింగ్ అప్డేట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. 1 అవర్ టైం ఫ్రేమ్ ఒక రెసిస్టెన్సీ ఉందండి, ఇది బ్రేక్ అయితే మళ్ళీ అప్ సైడ్కి మూవ్ ఉంటుంది సస్టైన్ అయితే అనేసి. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఫ్లాగ్ ప్యాటర్న్ కంప్లీట్ అయిన తర్వాత 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫ్లాగ్ ప్యాటర్న్ కంప్లీట్ అయిన తర్వాత బుల్లిష్ ఫ్లాగ్ అయితే ఫామ్ అయిందండి. అగైన్ ఈ యొక్క హై బ్రేక్ అయితే మళ్ళీ ఆల్మోస్ట్ ఫోల్ ఎంత ఉందో ఆ ఫోల్ యొక్క హై మార్కెట్లో మూమెంట్ మనం చూడొచ్చు అనేసి. సో అదేవిధంగా హీరో మోటార్ కార్పొరేషన్లో మూమెంట్ అయితే జరిగింది. సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన కంటెంట్ బాగుంటే మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే మీకు డెలివరీ అవుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ జై హింద్.